అరే మామ 10 సినిమా గురించి చూడమని చెప్పాను, చూసావా? అదే రా 17ers. చూసాను మామ. సినిమా చూసాక మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. ఈ పర్టికులర్ వీడియో మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఇది ఖచ్చితంగా ఒక రీచ్ అన్నది రావాల్సిన సినిమా రా. అంటే రీచ్ అంటే మన ఛానల్స్ రీచ్ కావాలని నేను మాట్లాడట్లేదు మావయ్, ఈ సినిమాకి రీచ్ రావాలి అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అవును మామ, ఖచ్చితంగా ఈ సినిమా రీచ్ రావాల్సిన సినిమా. ఎందుకంటే ఎంత మంచి సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎవరు కొనకపోవడం ఒక ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. ఇది నేను కంటెంట్ చూసి మాట్లాడట్లేదు, వాళ్ళ ప్రెసెంటేషన్ చూసి మాట్లాడుతున్నాను. ఒక సినిమాని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే, ఒక రైటర్ డైరెక్టర్ విజన్ని ఎలా ప్రజెంట్ చేశాడు, ఎంత హానెస్ట్గా ప్రజెంట్ చేశాడు, ఒక స్క్రీన్ ప్లేని ఎంత నీట్గా చూపించగలిగాడు, ఒక కథని ఎంత బాగా అందించగలిగాడు అని చెప్పడానికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి సినిమాకి థియేటరికల్ రిలీజ్ దొరకకపోవడం నిజంగా చాలా దురదృష్టం. ఏ కారణాల వల్ల దొరకలేదో తెలియదు, కానీ సినిమాకి అయితే మాత్రం కొంచెం అన్యాయం జరిగిందనే చెప్తాను నేను, థియేటర్ రిలీజ్ దొరకకపోవడం. అంత బాగుంది మా సినిమా అయితే మాత్రం. ఫ్రేమ్ 1 నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా న్యాచురల్ గా ఉందిరా. ఈ ఫ్రేమ్ పడాలి, ఆ ఫ్రేమ్ పడాలి, ఎక్కడ మన బ్రిలియన్స్ చూపించుకోవాలని చెప్పి ఏ టెక్నికల్ క్రూ అనుకోలేదు, హానెస్ట్ గా ప్రజెంట్ చేశారు. అది నాకు ఈ సినిమాలో నచ్చింది. నిజంరా, ఇప్పుడు ఒక రైటర్ కానీ డైరెక్టర్ కానీ తన విజన్ ని స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ మీద చూపించడానికి పడే కష్టాన్ని ఒక సినిమాటోగ్రాఫర్ మంచి నీట్ గా క్యాప్చర్ చేసి చూపించాలి. ఈ పర్టికులర్ సినిమాలో నాకు ఎక్కడ మైండ్ బ్లాక్ అయిపోయిందంటే, జరుగుతున్న కథ అంతా అంటే అవతల ఒక సిచ్యువేషన్ జరుగుతోంది, ఆ సిచ్యువేషన్ వాళ్ళకి తెలియకుండా నేను రియాక్ట్ చేస్తున్నా. అంటే బయట సొసైటీలో ఏదో జరుగుతోంది, దాన్ని వాళ్ళకి తెలియకుండా నేను షూట్ చేస్తున్నా. అంటే వాళ్ళ న్యాచురల్ పెర్ఫార్మెన్స్ తీసుకుని నేను క్యాప్చర్ చేసి రిలీజ్ చేస్తా అన్నట్టు చూపించరా సినిమాటోగ్రాఫర్ అయితే మాత్రం. ఒక్కళ్ళ ద్వారానే అయితే ముందుకెళ్తుందని నేనైతే చెప్పను. 24 క్రాఫ్ట్స్ కూడా సినిమాకి చాలా ఉపయోగపడ్డాయి, అందుకే ఇంత మంచి అవుట్పుట్ అయితే సినిమాకి వచ్చింది. ఇందులో ఇంకొక చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే, వీళ్ళు సినిమాకి మంచి ఎఫర్ట్ అయితే పెట్టారు, సినిమాకి ఖర్చు కూడా పెట్టారు. బాగా ఖర్చు అని నేను అన్న కానీ ఎంతో కొంత ఖర్చు అయితే అవ్వకుండా ఒక ప్రొడక్ట్ అయితే బయటికి రాదు కదా మావా. అందుకే వీళ్ళు డిఫరెంట్గా కొంచెం ట్రై చేసి, సినిమా కనుక మీకు నచ్చింది అని అనుకుంటే వీళ్ళు ఇంటర్వెల్ కార్డ్స్ మీద, ఎండ్ కార్డ్స్ మీద వీళ్ళ క్యూఆర్ కోడ్ అయితే పెట్టారు మావా. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నువ్వు ఏదైనా అమౌంట్, టికెట్ అమౌంట్, ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసావు 200 రూపాయల టికెట్ ఉంటుంది, ఆ 200 కొడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ రకంగా ప్లాన్ అయితే చేశారు. ఎవరైనా సినిమా చూసి వాళ్ళకి నచ్చితే కంపల్సరీ మీ తరపు నుంచి మీ కాంట్రిబ్యూషన్, మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఎంత అయితే అనిపిస్తుందో ఆ కాంట్రిబ్యూషన్ వాళ్ళకి ఇస్తే ఆ రకంగా వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. ఎంత మంచి అటెంప్ట్ ఇచ్చినందుకు ఆ మాత్రం మనం కోఆపరేట్ చేయడం తప్పులేదు మామ. అది గైస్, ఈ సినిమా అయితే యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. స్ట్రీమింగ్ అయితే ఫ్రీయే మావోయ్.